కానీ మీరు నిజం సినిమాలో తేజ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు. అవును కదా, యాక్చువల్లీ అది ఐటమ్ సాంగ్ కాదండి, అది దానికి సీన్స్ ఉన్నాయి. బిఫోర్ ఒక 5-6 సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నుంచి ఆ సాంగ్ వస్తుంది అనమాట. ఆ సీన్స్ అన్ని సినిమాలో ఎంత అయిందని సీన్స్ అన్ని తీసేసి ఓన్లీ సాంగ్ ఒకటి పెట్టారు. అది ఐటమ్ సాంగ్ కాదు అది. ఓకే, లాస్ట్ కి సినిమా మొత్తంలో చూస్తే అది ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది. కానీ ఫస్ట్ మేము షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా నాకు బిఫోర్ 6 సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వన్ సైడ్ మహేష్ బాబు గారిని ఇష్టపడుతూ ఉంటాను అనమాట. నేను తక్కువ క్యాస్ట్ బట్ చెప్పలేను, కానీ మనసులో ఇష్టాన్ని ఆరాధించడం అంటారు కదా, అట్లా ఆరాధిస్తూ చూసుకుంటూ ఉంటాను అనమాట ఆయన్ని. అట్లాంటి ఒక క్యారెక్టర్ అది. బట్ సమ్ రీజన్స్ అది మొత్తానికి ఏదో మీకు మీ జాతకంలోనే ఎక్కడో చిన్న తేడా ఉందండి. పెద్ద హీరోల సినిమాల్లోనేమో వేషాలు పోయాయి, మహేష్ బాబు లాంటి సినిమాలో సీన్లు పోయాయి. తెలుగులోనే అలా అయింది, ఎందుకో తెలియదు, తెలుగులోనే అలా అయింది. సో సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నానులేండి. అదే కదా, అదే కదా. అంటే ఆ రోజు మేము నిజం సినిమా చూసినప్పుడు 100% మీరు అన్నట్టుగా మాకు సీన్లు కట్టని తెలియదు కదా. ఇన్నేళ్లకి ఇప్పుడు మళ్ళీ మీ నోట్లోంచే వింటున్నాం సీన్స్ కట్ అయ్యాయని. రాసి కూడా ఒక అలాంటి ఒక నాట్ క్యారెక్టర్ చేసింది నిజంలో, కంప్లీట్ గా వ్యాంప్ రోలే. రాసేప్పటికి హీరోయిన్ గా ఉంది కదా. ఇంకా మీ ఇద్దరు ఆ సినిమాతో కొంచెం తేడా కొట్టిందేమో మీకని నాకు అనిపించింది. ఆ సినిమా తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ కూడా మాకు షూటింగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటండి? సో సాంగ్ జరుగుతున్నప్పుడు మాకు స్కిడ్ అయింది. స్కిడ్ అవడం వల్ల నా L4 L5 డ్యామేజ్ అయింది. అప్పుడు డ్యామేజ్ అవడం మహేష్ బాబు గారిది నాది ఒక స్టెప్ లో. సో డ్యామేజ్ అవ్వడం వల్ల నేను ఆల్మోస్ట్ నిజం తర్వాత ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో 2-3 సినిమాలు కూడా వదిలేయాల్సి వచ్చింది తమిళ్లో. సో అలా. ఓకే, సో దానివల్ల ఒక 6 నెలలు మంచి సినిమాలు, 6 నెలలు 2 మంచి సినిమాలు పోయాయి నాకు. 2 మంచి సినిమాలు పోయాయి. నిజం తర్వాత ఇంకా తెలుగులో కూడా నేను ఏం చేయలేదు ఇంకా మూవీస్. అంటే కొంచెం ఆ సీన్స్ పోయాయి, ఇంత ఏంటి ఇలా జరిగింది అని కొంచెం అంటే 6 months ఒకటే బెడ్ మీద ఉండేటప్పుడు డిప్రెషన్ లాగా కూడా అయిపోయింది నాకు. సో ఇంకా టోటల్గా అసలు తెలుగు లేకుండా తమిళ్ కన్నడ మీద ఫోకస్ చేసి అక్కడ బిజీ అయిపోయా. అక్కడ బిజీ అయినా ఇంకా 1 year వర్క్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, తెలుగు మీద కోపం వచ్చింది అన్నమాట. కోపం రాలేదు, ఎందుకో విరక్తి కలిగింది. ఎందుకు ఇలా సీన్స్ చేసాము అంటే అన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత అది లేకపోతే అదొక రకమైన 100% పెయిన్ ఉంటుంది ఆర్టిస్ట్ గా పెయిన్ ఉంటుంది. 6 సీన్లు ఉంటే వేరేగా ఉండేది కదా అనిపిస్తుంది కదా. ఫస్ట్ మనకి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పి మనకి నచ్చి మనం చేసినప్పుడు అది కాకుండా వేరే మొత్తం ఏదో తీసేసి ఒక సాంగ్ సాంగ్ కూడా లేదు. Day 1 ఒక 2-3 days సాంగ్ కూడా పెట్టలేదు, సాంగ్ కూడా తీసారు. అప్పటికి నేను బాగా అదే బాలకృష్ణ గారి సినిమా ఓపెనింగ్ ఇవన్నీ పేపర్స్ లో వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు నాకు అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న సినిమాలంతా కూడా నేను దున్నేస్తున్నాను కదా ఆ టైంలో. సో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తేజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ అంతా కూడా బాగా గొడవ చేశారు. అంటే నిజం చేస్తున్నానని కూడా అప్పుడు మనకు పేపర్స్ లో అంతా వచ్చేది కదా. సో మా ఫ్యాన్స్ వెళ్ళి ఆయన ఇంటి మీద గొడవ చేయడం అది చేశారు. తర్వాత కూడా వాళ్ళకు కూడా అనిపించింది ఒక ఫోక్ సాంగ్ ఉంటే, ఆ సాంగ్ ఎలాగో తీసాం కదా అది ఉంటే బాగుంటుంది, ఇలా వీళ్ళ గొడవ కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఒక 4 days తర్వాత సాంగ్ యాడ్ చేశారు తేజ గారు. ఓకే, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తీసారా? లేదు, మొత్తం సీన్స్ సాంగ్స్ అన్ని చేసాము. ఇంకా సాంగ్ పెట్టారు సీన్స్ తీసేసి. రైట్. ఈ బాలకృష్ణ గారి ఓపెనింగ్ కి వెళ్ళడాలు గట్రా దాని వల్ల కదా. ఓకే. అండ్ మీకు ఇన్ జనరల్ గా ఆ జనరేషన్ హీరోస్